చాలామంది చూస్తుంటారు, మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది సడన్గా ఆల్కహాల్ మానాలని చూస్తున్నారు. సడన్లీ అంటే ఒక్కసారిగా ఉన్నపాటుగా ఆల్కహాల్ మానాలి, మంచిదే. ముందు మానడం ఎవరు కూడా వద్దని చెప్పారు. ఎందుకంటే ముందు మానడం అందరికీ మంచిది. మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అందరూ బాగుంటారు. మీ సంపాదన కూడా బాగుంటుంది, మీ శరీరం కూడా బాగుంటుంది. అలాగే మీ లివర్ బాగుంటుంది, కిడ్నీ బాగుంటుంది, బ్రెయిన్ బాగుంటాయి, నరాల సిస్టమ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, మంచిది. అయితే ఈ మందు మానాలనుకుంటున్నావు, కానీ ఒక్కసారిగా మానితే ఎంత ప్రమాదమో నీకు తెలుసా? ఒక్కసారిగా ఎప్పుడు మానకూడదు. ఎందుకు అంటే ఒక్కసారిగా మానినట్లయితే ఒక్కసారిగా స్పృహ కోల్పోతాం, మతిమరుపు వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. ఒక్కసారిగా మానడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ, మలబద్ధకం ఎక్కువ, ఏవి కూడా ఉన్నపాటుగా మనం పనిచేయండి. ఎందుకు అంటే ఆల్కహాల్ ఎప్పుడైతే మానాలని చెడాలనుకుంటావో అప్పుడే నీ సిస్టమ్ అంతా ఒక దానికి అలవాటు పడిపోయింది. ఆల్కహాల్ తాగడానికి, దానికి మత్తుకి ఆల్కహాల్కి అలవాటు పడిపోయింది. నీ రక్తము, నీ శరీరము, నీ జీర్ణవ్యవస్థ, మైండ్ పనితీరు, నీ శరీరం అంతా వర్ణఫలంగా మారడం వల్ల అవన్నీ కూడా మనం మానసిక స్థితికి రాలేవు. ఒకసారిగా నువ్వు డిప్రెషన్లో వెళ్ళిపోతావు, మెంటల్ డిజార్డర్ వచ్చేస్తుంది, ఇలాంటి సమస్యలు వస్తాయి. దాంతోపాటు శరీరం అంతా కూడా ఇదంతా కూడా ఆల్కహాల్ సడన్గా మానడం వల్ల వస్తుంది. ఇది ఒక్కసారిగా మానాలని ఎప్పుడు కూడా అనుకోవాలి. చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుంది. స్ట్రోక్ వస్తుంది, చివరిపోతే చాలా ఎప్పుడైనా ఇబ్బందులు పడుతుంది. ఒక్కసారిగా నువ్వు మందు మానావంటే చాలా రిస్క్లో ఉంటే ఉన్న బలంగా మానామంటే చాలా రిస్కులో ఉంటావు, చాలా ప్రమాదం. మానాలనుకుంటే మంచిదే, చాలా మంచిది. ఎలా మానాలి? మీరు ఇప్పుడు రోజుకు ఒక వాటర్ మందు వేసుకున్నాను, 2 బాటిల్ వేసే వాటర్ వేయాలి. వాటర్ మందుకు అలవాటు పడేవారు 3 అంశాలు వేసుకుంటూ రావాలి. 3 అంశాలకు అలవాటు పడేవారు 1 అంశం వేసుకుంటూ రావాలి. కాలక్రమేణా అంతేగాని ఉన్న బలంగా మందు మానిస్తే నీ బాడీ అంతా కూడా డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నీ అవయవాలు ఇంకేమి పని చేయవు. చాలా ప్రమాదం.